హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ఆశా కార్యకర్తలకు అంటే పెండింగ్ బిల్లుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పెండింగ్ పారితోషికాలు, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ ఫిబ్రవరి 23వ తారీఖున చలో హైదరాబాదు నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరాజ్, ఆశా యూనియన్ నాయకురాలు అమీనా యశోద తెలిపారు. గురువారం మక్తల్ మండలంలోని కర్ని పిహెచ్సి వైద్య అధికారి తిరుపతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు ప్రతి నెల రెగ్యులర్గా పారితోషికాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. ఇక లేప్రసీ బిల్లులు గత 2 సంవత్సరాలుగా పెండింగుల్లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 18,000 రూపాయలు అమలు చేయాలని కోరుతూ జరిగే కోటి కమిషనరేట్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఆశా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో పిఎస్సి నాయకురాలు అమీనా బేగం, యశోద, ఇందిరమ్మ, అనురాధ, సుజాత, లక్ష్మి, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.